రసం ఇది. రసం అంటే చింతపండు మనం పిసికి పెట్టుకుంటాం కదా, పులుపు చింతపండు నీరు అదిగో బాగా పిసికి పెట్టుకుంటాం ఫ్రెండ్స్. అది పిసికి పెట్టుకుంటాక పోపు అవసరం లేదు, వితౌట్ పోపు రసం చారు. ఇది వేడి రైస్లో మనం కలుపుకొని ఫిష్ ఫ్రై కానీ చికెన్ ఫ్రైతో కానీ చాలా రుచిగా ఉంటుంది. అంటే మ్యాచ్ అనమాట. ఫిష్ ఫ్రైకి చికెన్ ఫ్రైకి చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కావాలంటే ఈ చింతపండు గుజ్జు ఇందులో ఉంచుకోవచ్చు, లేదంటే బయటికి మొత్తం తీసేసుకోవచ్చు. ఇలాగా నేను ఉంచుతున్నా, కొంచెం తర్వాత తీస్తా, కొంచెంసేపు పోయాక ఈ పిక్కలు లాంటివి తీసేస్తా ఫ్రెండ్స్, తీసి ఉంచేస్తా. తర్వాత ఏం చేస్తామంటే ఇందులో కొంచెం ఉప్పు తగినంత వేసుకుంటాం. పచ్చి పులుసు కదా, పచ్చి చారు కదా, ఉప్పు వేసుకున్నాం కొంచెం ఎక్కువ. తర్వాత ఇగో ఈ కోసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఇవి కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయి కదా, కొంచెం ఇలాగా పిసికామనుకోండి ఇందులోనే రసం టేస్టీగా ఉంటుంది. అంతే, ఇంకేం కాదు. వేడి రైస్లోనే మనం దీన్ని కలుపుకొని చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఫిల్టర్ నీళ్ళతో ఈ రసం చేసుకోండి, ఎందుకంటే నీళ్ళు మరగదు కాబట్టి మనకి. డైరెక్ట్ నీళ్ళు వేసుకోకుండా ఫిల్టర్ నీళ్ళు వేసుకుంటే మంచిది, బాగుంటుంది. ఇందులో పోపు వేయక్కర్లేదు, ఏ పోపు అవసరం లేదు. ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు తరిమి ఉంచుకొని, పచ్చిమిర్చి తరిమి పెట్టుకుంది, ఇలా చేసి ఒక అరగంట నానపెట్టుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి రైస్తో ఫిష్ ఫ్రై కానీ చికెన్తో చికెన్ కూర కానీ ఏదైనా చాలా బాగుంటుంది. ఇలాగా ఈ రసం అంటే అర్జెంటుగా ఇంట్లోని రసం కావాలి పిల్లలు అన్నారనుకోండి, ఇంట్లో లేదు రసం చేయాలంటే మరగాలి కదా, అంత టైం మనకి లేనప్పుడు ఎప్పుడైనా ఒక 5 నిమిషాల్లో కావాలంటే మనకి ఇది చాలా త్వరగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రసం పచ్చిచారు అంటారు దీనికి, పచ్చి పులుసు చేసుకోండి మరి, సరేనా?